ఆస్తికవాదం నాస్తికవాదం. ఆస్తికవాదం దేవుడు ఉన్నాడంటుంది, నాస్తికవాదం దేవుడు లేడంటుంది. తమిళనాడు ప్రభుత్వం నాస్తికవాదం, అంతవరకు తప్పలేదు. దేవుడు లేడని ఫీల్ అవ్వచ్చు, దాంతో మనిషే దేవుడు అనుకోవచ్చు, దానికి అనుగుణంగా బతకచ్చు, బతికారు కూడా అక్కడ సుదీర్ఘకాలం పాటు బతికారు. కానీ దేవుణ్ణి దూషించడం, దేవుణ్ణి ద్వేషించడం, దేవుణ్ణి ద్వేషించే విధంగా ప్రజల్ని ప్రోత్సహించడమే ప్రభుత్వాలు చేసుకొచ్చినటువంటి తప్పు. సుదీర్ఘకాలం సాగినటువంటిది ద్రవిడ మున్నేట్ర కజగం డిఎంకే వ్యవహార శైలి. దానికి సంబంధించినటువంటి వారసత్వం పర్ఫెక్ట్గా ఆచరణలో పెట్టుకొచ్చేటటువంటి ప్రయత్నం చేస్తోంది ఆ స్టాలిన్ కొడుకైనటువంటి ఉదయనిధి స్టాలిన్. తాజాగా సనాతన ధర్మాన్ని వైరస్తో పోల్చడం కావచ్చు, దారుణాతి దారుణమైనటువంటి కామెంట్ చేయడం కావచ్చు, అక్కడ ఆలయాలకు సంబంధించిన బంగారం నొక్కేయడం కావచ్చు, ఇట్లాంటి వాటన్నిటి నేపథ్యంలో రగులుతున్నటువంటి హిందువులని ఒక్కతాటి మీదకి తీసుకొచ్చేటటువంటి ప్రయత్నమే భారతీయ జనతా పార్టీ చేస్తుంది. సనాతన ధర్మానికి సంబంధించి అక్కడ ఖచ్చితంగా ఉండాలని చెప్తున్నటువంటి అన్నామలై అక్కడ కీలకమైనటువంటి పాత్ర పోషిస్తున్నటువంటి రోజులు. ఇప్పుడు అక్కడ ఆ ధర్మానికి సంబంధించినటువంటి చర్చని తీసుకొచ్చే బాధ్యత ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఉప ముఖ్యమంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ తీసుకున్నారా? గత 2-3 రోజుల నుంచి కంటిన్యూగా తమిళనాడుని టార్గెట్ చేసుకుంటూ వస్తున్నది. ఎందుకంటే నిన్నే ఉదయనిధి స్టాలిన్ విషయాన్ని అడిగారు, ఏదైతే పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటల గురించి. దాని గురించి అడిగినప్పుడు వేచి చూద్దాం అని చెప్పారు. ఆయన ఎలాంటి కాంట్రవర్షియల్ కామెంట్ చేయలేదు. అయితే ఆ కొద్దిసేపటికే పవన్ కళ్యాణ్ ఒక కామెంట్ చేసుకొచ్చారు. తమిళనాడు సిద్ధులు సాధువుల నేల అని పవన్ కళ్యాణ్ ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. సంస్కృతి సంప్రదాయాలను కాపాడుకోవడానికి తమిళనాడు అండగా నిలుస్తుంది. రామకృష్ణ పరమహంస, శారదామాత, స్వామి వివేకానందలకు మా నాన్న భక్తుడు. ఆయన రాంచీలో క్రియాయోగ దీక్ష స్వీకరించారు. దాదాపు మా అందరిని అందులోకి తీసుకెళ్లారు. 1980-90 మధ్యలో చెన్నైలోని బాలాజీ ఆశ్రమాన్ని కూడా సందర్శించారు. తిరువన్నామలైలోని యోగి రామ్ సూరత్కి సేవ చేశారు అంటూ చెప్పుకొచ్చారు. ఇక్కడ తమిళనాడు ఆధ్యాత్మిక క్షేత్రం, నో డౌట్. అక్కడ ఉన్న ప్రతి ఆలయము విశాలమైనది. కంచి కామకోటి పీఠం దగ్గర నుంచి మధుర మీనాక్షి ఆలయం దగ్గర నుంచి అనేకంగా కనబడుతూ ఉంటాయి. కంచి కామాక్షి ఆలయం కానీ ఇవన్నీ కూడా. కానీ సమస్య ఏంటంటే అక్కడ ఈ ఆస్తికులు ఒక్కటి కారు, నాస్తికులు మాత్రం ఒకటవుతుంటారు. అలాంటి సందర్భంలో తమిళనాడు వ్యవహారాలలో పవన్ కళ్యాణ్ పదే పదే కెలుకుతున్నటువంటి సందర్భంలో సంథింగ్ ఏదో వ్యూహం ఉందా అన్నటువంటిది చర్చ.